నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా చదువు పద్యమర్య చాలదా ఒకటైన విశ్వదాభిరామ వినురవేమ. అనీను ఇచ్చినట్టి పరమాత్మయందు ఒప్పిన వేమన్నా వినుము. ఏ రీతిగా వట్టిరంగులు గల మట్టిరాళ్ళు గంపెడైనను ఇంద్రనీలమణితో సాటిగావో ఆ రీతిగానే మంచి పద్యం ఒకటైనను చాలును అని భావము. కంగి గోవు పాలు గరిటెడైనను జాలు కడివెడైన నేల కరము పాలు భక్తి గలుగుగూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా గాడిద పాలు కట్టే గరిటెడు ఆవు పాలు మేలో ఆ రీతిగా ప్రేమతో పెట్టెడు భోజనము పిడికడైనను మంచిది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది గొరత కాదు విత్తనంబు మర్రి వృక్షానకంతరా విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా మర్రిగింజ ఎంత చిన్నదైనను దాని నుండి గొప్ప మర్రి చెట్టు ఏర్పడును ఆ రీతిగా మంచి మనసుతో చేసిన పుణ్యం చిన్నదిగా ఉండినను దాని వలన కలిగడి ఫలితం తక్కువగా ఉండదు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. మనసు పరిశుద్ధంగా లేని పైవైమడి దేవుని పూజలను పరిశుద్ధముగాని పాత్రలు ఎందులు వంటయును పనికిరావు. ప్రియము లేని విండు పిండి వంటల చేటు భక్తి లేని పూజ వత్రి చేటు పాత్ర మెరుగని ఈవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. ప్రేమలేని సంతర్పణమునకు పిండి వంటలు దండుగా అపాత్రత గలవానికి ఇచ్చిన దానం వలన బంగారం తరుగును. దేవునిపై గురిలేంది పత్రి దండుగ కదా. మృగమదంబు జూడ మీద నల్లగనుండు బరిడ విల్లుతాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా కస్తూరి నల్లగా ఉండినను దాని యొక్క సువాసన వ్యాపించును ఆ రీతిగానే మంచివారి స్వభావములను ప్రకాశించును. మిరము గింజ చూడ మీద నల్లగా నుండును కొరికి చూడలోన జురుకుమనును సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా మిరియపు గింజ పైకి చూచుటకు నలుపుగా ఉన్నను కొరికి చూచినప్పుడు కారంగా ఉండును. మంచివాడు పైకి చూచుటకు ఒక విధముగా ఉన్నను శక్తిమంతులుగా ఉందురు. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా కంచు మ్రోగునట్లు బంగారం మ్రోగదో ఆ రీతిగానే నీచుడు డంబముగా మాట్లాడినట్లుగా యోగ్యుడు మాట్లాడక నిదానంగా చెప్పును. నిండు నదులు బారు నిలిపి గంభీరమై వెర్రివాగు పారు వేగ బొర్లి అల్పుడాడు రీతి అదికుండునాడు నా విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా గొప్ప నదులు నిదానంగాను గంభీరముగాను ప్రవహించునో చిన్న వంకలు త్వరగా పొర్లి ప్రవహించునో ఆ రీతిగానే యోగ్యుడు నిదానంగా మాట్లాడను నీచుడు బడబడవాగును. నేరనున్నవాడే నేర్పరి మహిళన నన్నవాడు నిందజెందు ఊరకున్నవాడే ఉత్తమయోగిరా విశ్వదాభిరామ వినురవేమ. తెలివిగలవాడు తనకేమీనూ తెలియనన్నచో అపకీర్తి చెందును. ఋషి మౌనముగా ఉండును.